సో ఇదే మన మార్కెట్లోకి వచ్చిన టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ వీడియోలో మనం టీవీఎస్ ఆర్బిటర్ సంబంధించిన రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చూద్దాం. మన రోడ్ మీద వెళ్ళినప్పుడు ఈ స్కూటర్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెక్ చేద్దాం. దాంతో పాటుగా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కనెక్టివిటీ ఫీచర్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో ఇదే టీవీఎస్ కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఆర్బిటర్ అనమాట. చూడడానికి ఈ స్కూటర్ ఇలా కనిపిస్తుంది మినిమలిస్టిక్ డిజైన్ తో. సో ఏరోడైనమిక్ ఫీల్ తో స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. అలానే మన కింద చూసుకున్నైతే 14 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ తో స్కూటర్ లభిస్తుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది అనమాట. ఒక ఫుట్ బోర్డ్ చూసుకున్నైతే 290 mm ఫుట్ బోర్డ్ స్పేస్ లభిస్తుంది అనమాట. మీకు వాటర్ క్యాన్స్ కానివ్వండి, బ్యాగ్స్ లాంటివి పెట్టుకోవడానికి స్పేస్ అనేది సరిపోతుంది అనమాట. అలానే ఇక్కడ మనకి సీట్ లెంత్ చూసుకున్నైతే 845 mm లెంత్ అయితే సీట్ లెంత్ అయితే ఇచ్చారన్నమాట. ఇద్దరు పర్సన్స్ కంఫర్టబుల్ గా అయితే కూర్చోవచ్చు అనమాట. అలానే కింద చూసుకున్నైతే మనకి రేర్ సైడ్ 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అనేది స్కూటర్ తో అయితే ఇస్తున్నారన్నమాట. దీంతో పాటుగా రేర్ సైడ్ కూడా మనకి ఎల్ఈడి లైట్ అనేది స్కూటర్ తో పాటు అయితే లభిస్తుంది. ముఖ్యంగా ఇందులో మనకి 34 లీటర్ల బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. కీని యాంటీ క్లాక్ వైజ్ ప్రెస్ చేస్తే కనుక మనకి బూట్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ 2 హెల్మెట్స్ కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి, లేకపోతే బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ కానివ్వండి, ఇలాగ రోజువారీ మీరు యూజ్ చేసుకునే ఏదైనా కూడా పెట్టుకునే విధంగా స్పేస్ అనేది స్కూటర్లో అయితే ఇస్తున్నారండి. దాంతోపాటుగా మనకి టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ముందు వైపు 5.5 అంగుళాల ఎల్సిడి డిస్ప్లే అనేది లభిస్తుంది అనమాట. సో ఈ డిస్ప్లేలో మీరు చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ మోడ్ ఉంటుంది. అలానే మనకి సెకండ్ మోడ్ చూసుకున్నట్లయితే సిటీ మోడ్ ఉంటుంది అనమాట. సో మనకి డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో ఈ పర్టికులర్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. అలానే ఇందులో మనకి ఓటీఏ అప్గ్రేడ్స్ కూడా లభిస్తాయి. దాంతోపాటుగా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టర్మేటర్ నావిగేషన్ ఉంటుంది అనమాట. మీరు మొబైల్ యాప్ తో కనెక్ట్ చేసుకుంటే టర్మేటర్ నావిగేషన్ వర్క్ అవుతుంది. ఇన్కమింగ్ కాల్ వస్తే ఇన్కమింగ్ కాల్స్ అనేవి మనకి ఆన్ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అవుతాయి అనమాట. దీంతో పాటుగా మీకు ట్రిప్ మీటర్ ఇక్కడ మోడ్ మీద బటన్ మీద ప్రెస్ చేస్తే మీకు ఓడోమీటర్ అలానే ట్రిప్ మీటర్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చినట్టుగా. అలానే డిస్టెన్స్ టు ఎంటీ కనిపిస్తుంది. మీరు ఛార్జ్ పెట్టిన తర్వాత ఇంకా ఎన్ని కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేయొచ్చు అనేది. ఇక్కడ ఈ డిస్టెన్స్ టు ఎంటీ ఏదైతే ఉందో మీ రైడ్ కండిషన్స్ తగ్గట్టుగా ఈ డిస్టెన్స్ టు ఎంటీ అనేది చేంజ్ అవుతుంది అనేది కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. ఈవెన్ మీరు బ్యాటరీ స్టేటస్ కూడా చూడొచ్చు. స్కూటర్ సంబంధించిన బ్యాటరీ స్టేటస్ ఎంత ఉందని చెప్పి. దీంతో పాటుగా మీకు టీవీఎస్ సంబంధించిన మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా వస్తుంది. సో ఈ మొబైల్ యాప్ కనెక్టివిటీ ద్వారా మీకు ఉపయోగం ఏంటంటే సేఫ్టీ అలర్ట్స్ అనమాట. మీకు ఇన్ కేస్ స్కూటర్ కనుక క్రాష్ లాంటివి జరిగితే కనుక క్రాష్ అలర్ట్స్ అనేవి వెళ్ళడం జరుగుతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీకు జియో ఫెన్సింగ్ కానివ్వండి, టైం ఫెన్సింగ్ వంటి ఫీచర్స్ కూడా ఈ స్కూటర్ తో పాటు అయితే లభిస్తాయి అనమాట. అంతేకాదు మీకు నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీకు చూపిస్తుంది అనమాట యాప్ లో పాటు. సర్వీస్ రిమైండర్స్ కూడా మీకు అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. అలానే టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి ఛార్జ్ పెడితే 158 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. దీంతో పాటు మీకు 650 వాట్ ఛార్జర్ అయితే లభిస్తుంది అనమాట. సో ఈ 650 వాట్ ఛార్జర్ తో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని 80% ఛార్జ్ చేయడానికి 4 hours 10 minutes అయితే పడుతుంది అనేది చెప్తున్నారు. సో దీనికి ఛార్జింగ్ సాకెట్ వచ్చి ఇక్కడైతే వస్తుంది అనమాట. అలానే ఈవెన్ మీకు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే యూఎస్బీ సాకెట్ కూడా వచ్చింది. మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈవెన్ ఫ్రంట్ సైడ్ మీకు యూటిలిటీ స్పేస్ కూడా లభించింది అనమాట. మీకు మొబైల్ ఫోన్స్ కానివ్వండి, లేకపోతే వాలెట్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఇక్కడైతే పెట్టుకోవచ్చు. ఈవెన్ మీకు హుక్ కూడా లభిస్తుంది కింద. ఏమైనా బ్యాగ్స్ లాంటిది అయితే తగిలించుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎలా ఆన్ చేయాలో అయితే మీకు చెప్తాను అనమాట. సో ఇనీషియల్గా ఈ స్కూటర్ మన మూవ్మెంట్లోకి రావాలంటే బ్రేక్ మరియు ఇక్కడ మనకి స్టార్ట్ అనే ఒక బటన్ ఉంటుంది. సో మన బ్రేక్ మరియు స్టార్ట్ బటన్ మీద ఒకసారి ప్రెస్ చేస్తే మన స్కూటర్ రెడీ టు మూవ్ అనమాట. సో మన స్కూటర్ ముందుకు వెళ్ళే ముందు ఒకసారి మన ఎక్కువ మోడ్లో ఫుల్ ఛార్జ్ మీద రియల్ రేంజ్ ఎంత చూపిస్తుందో చూడండి. 115 కిలోమీటర్స్ రియల్ రేంజ్ చూపిస్తుంది. ఇక్కడ మనకి మోడ్ బటన్ ఉంటుంది. సో మోడ్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి సిటీ మోడ్లో 100% ఛార్జ్తో 97 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఈ స్కూటర్ యొక్క ఐడీసీ రేంజ్ వచ్చి 158 కిలోమీటర్స్ అనమాట. ఇప్పుడైతే మన ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చి మన టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతుంటే మాత్రం చాలా స్మూత్గా ఉందండి. సో నేను ఫస్ట్ మన ఇకో మోడ్లో అయితే ఈ స్కూటర్ని అయితే నడుపుతున్నాను. స్టడీ యాక్సలరేషన్లో అయితే వెళ్తుంది. ఎటువంటి జర్కీ మూవ్మెంట్స్ అనేది అయితే స్కూటర్లో అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. సార్ మన ఎకో మోడ్లో స్పీడ్ ఒకసారి చెక్ చేద్దామండి. ఎకో మోడ్లో మనకి 45 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే రీచ్ అవుతుంది స్కూటర్. సిటీ మోడ్లోకి షిఫ్ట్ అయినప్పుడు సిటీ మోడ్లో కూడా మనకి కంపెనీ వాళ్ళు చెప్తున్నట్టుగా 68 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇందాకైతే టెస్ట్ చేశాను. బట్ మనకి ఇక్కడ మధ్యలో వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి నేను అరౌండ్ 64 వరకు రీచ్ అయిన తర్వాత ఇంకా ఆపేసాను. ఒక విషయం చెప్పొచ్చు అనమాట. మనకి పర్ఫార్మెన్స్ ఏదైతే వీళ్ళు 2.5 కిలోవాట్ బిఎల్డిసి హబ్ మోటార్ ఏదైతే పీక్ పవర్ అని చెప్పారో దానికన్నా ఎక్కువ పవర్లోనే ఉంది కనిపిస్తే మనకి తక్కువలాగైతే భావించారు అనమాట. బిఎల్డిసి మోటార్ అయినప్పటికీ కూడా మీకు ఎటువంటి జర్కీ మూవ్మెంట్స్ అనేది అయితే అబ్జర్వ్ చేయరు. మీరు స్మూత్ రైడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా సిటీ మోడ్లో అయితే యాక్సలరేషన్ అనేది మరింత ఫాస్ట్గా ఉంది. సో మీరు ఇంకేస్ ఫాస్ట్గా వెళ్ళాలి, నాకు కొంచెం పికప్ లాంటిది ఎక్కువ కావాలనుకుంటే మాత్రం సిటీ రైడ్లో అయితే మీరు ట్రై చేయొచ్చు. అలానే ఈ స్కూటర్ మీకు క్రూజ్ మోడ్ ఆప్షన్ కూడా ఉందండి. సో మీరు ఈ స్కూటర్లో క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేయాలని చాలా ఈజీ అనమాట. సో మీరు ఈ క్రూజ్ కంట్రోల్ బటన్ ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఇంకోండి.
సో ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే మనకి క్రూజ్ కంట్రోల్ యాక్టివేటెడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడ కావాలంటే అక్కడ మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే మీరు ఏదైతే పర్టికులర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఇంకొకసారి నొక్కాలి. ఫస్ట్ టైం నొక్కినప్పుడేమో రెడీ ఉంటుంది, రెండోసారి మీరు ఎక్కడైతే స్పీడ్ దగ్గర మళ్ళీ ఇంకోసారి బటన్ ప్రెస్ చేస్తారో క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివేషన్లో ఉంది ప్రజెంట్. ఇప్పుడు మనకి 50 కిలోమీటర్ టాప్ స్పీడ్ దగ్గర లాక్ అయితే మనకి క్రూజ్ కంట్రోల్ అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడు మన దీంట్లో ఎగ్జిట్ అవ్వాలంటే జస్ట్ మనం బ్రేక్ అప్లై చేస్తే క్రూజ్ కంట్రోల్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం అనమాట. అలానే మనకి ఆర్బిటర్ స్కూటర్లో మనకి ఫార్వర్డ్ అసిస్ట్, రివర్స్ అసిస్ట్ మోడ్ కూడా ఉందన్నమాట. దీన్ని మనం ఎలా యాక్టివేట్ చేయాలో మీకు చెప్తాను. మీకు ఇక్కడ పీ బటన్ కనిపిస్తుంది చూడండి. ఈ పీ బటన్ అలానే మనకి బ్రేక్ అప్లై చేశారనుకోండి, ఫస్ట్ ఫార్వర్డ్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. చాలా స్లోగా వెళ్తుంది ఫార్వర్డ్ మోడ్లో. లైక్ మీరు ఎక్కడైనా పార్కింగ్ చేయాలంటే అలాంటి ప్లేస్లో యూస్ చేసుకోవచ్చు. అలానే మనకి రివర్స్ వెళ్ళాలంటే అగైన్ మనకు పీ బటన్ ఇంకొకసారి ప్రెస్ చేస్తే రివర్స్ మోడ్ అవుతుంది. థ్రాటిల్ వేస్తే స్కూటర్ వెనక్కి మూవ్ అవుతుంది. ఇలా మీరు ఫార్వర్డ్ రివర్స్ మోడ్ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే మోడ్ బటన్ బ్రేక్ని అప్లై చేస్తే నార్మల్గా మళ్ళీ నార్మల్ కండిషన్కి అయితే స్కూటర్ రిటర్న్ అయిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతున్నప్పుడు రైడ్ కంఫర్ట్ గురించి కూడా మీకు చెప్పాలండి. సో సీట్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మనకి అలానే ఫుట్బోర్డ్ స్పేస్, లెగ్ రూమ్ కూడా మంచి వైడ్ స్పేస్ ఇచ్చారు కాబట్టి సో కన్వీనియంట్గా ఉంటుంది డిఫరెంట్ హైట్ యూజర్స్ కూడా ఈ స్కూటర్ అనేది. రెండోది ఈ హ్యాండిల్ బార్ కూడా మనకి పైకి ఉండడం వల్ల ఏంటంటే కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. మనం బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. యాస్టీస్గా ఉన్న పోస్చర్ వరకు కూడా మీకు అడ్వాంటేజ్ అనమాట. మీకు బాడీ పెయిన్స్ లాంటిది ఏం లేకుండా స్టడీ పోస్చర్స్ అయితే మీ స్కూటర్ని అయితే రైడ్ చేయొచ్చు అనమాట. ఒకసారి మీకు బ్రేకింగ్ కూడా చూపిస్తాను. స్కూటర్ ముందు వెనుక కూడా మనకి డ్రమ్ బ్రేక్స్ అని ఇచ్చారు. రేర్ బ్రేక్ అనమాట. ఇది కొంచెం టైం తీసుకుంది. ఇప్పుడు ఫ్రంట్ బ్రేక్ అప్లై చేస్తాను. సో ఫ్రంట్ బ్రేక్ అంటే రేర్ బ్రేక్ కన్నా కొంచెం ఫాస్ట్గా అయితే అప్లై అవుతుందండి. ఇప్పుడు బోత్ బ్రేక్స్ ఎట్ ఏ టైం ప్రెస్ చేస్తే స్కూటర్ ఫాస్ట్గా స్టాప్ అవ్వడం జరిగింది. సో ఈ స్కూటర్లో మీకు సేఫ్టీ కోసం మనకి CBS బ్రేకింగ్ కూడా ఇచ్చారు. మీరు ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినా రేర్ బ్రేక్ అప్లై చేసినా రెండు బ్రేక్స్ కూడా అప్లై అవుతాయి అనమాట. అలానే ఈ స్కూటర్లో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మనకి సైలెంట్ రైడ్ అనమాట. ఎటువంటి సౌండ్ ఏం రాదు. చాలా సైలెంట్గా అయితే మన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే నడపచ్చు అనమాట. స్కూటర్ స్టెబిలిటీ కూడా అరౌండ్ ఒక 60 కిలోమీటర్స్ రీచ్ అయినప్పుడు కూడా మనకి స్టేబుల్గానే స్కూటర్ అనేది రన్ అవుతుందండి. ముఖ్యంగా దీని విండ్ షీల్డ్ ఏదైతే ఉందో దీనికి ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఆ ఎయిర్ రెసిస్టెన్స్ని అయితే అది ఆపుతుంది అనమాట. ముఖ్యంగా దీని యొక్క 14 ఇంచ్ టైర్ గురించి చెప్పాలి. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏమైనా స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి, కొంచెం గొతుకుల రోడ్డు వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి కంఫర్ట్ లేకుండా అయితే మీరు రైడ్ చేయొచ్చు అనమాట. పెద్ద టైర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇంపాక్ట్ కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి దాంతోపాటు టెలిస్కోపిక్ సస్పెన్షన్ కూడా యాక్షన్ అనేది బాగా వర్క్ అవుతుంది. రేర్ సైడ్ కూడా డ్యూయల్ షాక్ సస్పెన్షన్ కూడా దాని యాక్షన్ అనేది మీరు ఫీల్ అవ్వచ్చు. అలానే స్కూటర్ మనకి చాలా సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకవేళ మీ స్కూటర్ కన్నా పడిపోయింది అనుకోండి, మోటార్ అనేది ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది అనమాట. దాంతోపాటుగా మీకు క్రాష్ అలర్ట్స్ లాంటివి అనేది పంపించడం జరుగుతుంది. మీరు ఏదైతే నెంబర్ సేవ్ చేసుకుంటారో దాంతోపాటు మీ జియో ఫెన్సింగ్ ఉంటుంది, టైం ఫెన్సింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒక పర్టికులర్ లొకేషన్ మీరు లాక్ చేసుకుని ఇన్ని కిలోమీటర్స్ వరకు పెట్టుకున్న తర్వాత ఆ డిస్టెన్స్ దాటి మీ స్కూటర్ వెళ్ళింది అనుకోండి, మీకు అలర్ట్స్ లాంటివి పంపించడం జరుగుతుంది అనమాట. ఈవెన్ యాంటీ థెఫ్ట్ అలర్ట్స్ కూడా మీకు ఈ స్కూటర్తో అయితే లభిస్తాయి అనమాట. ఇవన్నీ కూడా మీ మొబైల్కి వచ్చేస్తాయి అనమాట అలర్ట్స్, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. డిస్ప్లే పరంగా కూడా చూసుకున్నట్లయితే 5.5 ఇంచ్ డిస్ప్లే, LCD డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఈవెన్ మనకి ఆఫ్టర్నూన్ రోడ్ కండిషన్స్లో కూడా మనకి డిస్ప్లే అనేది నీట్గానే విజిబుల్ అవుతుందండి. నెంబర్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ ఏమేమి ఉన్నాయన్నీ కూడా. సో ఇప్పుడైతే మనం TVS ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న హిల్ హోల్డ్ ఫీచర్ని అయితే చెక్ చేద్దామండి. సో మనం ఏదైనా ఒక ఇంక్లైన్ ప్రాంతంలో వెళ్ళినప్పుడు స్కూటర్ని జస్ట్ మన బ్రేక్ని ఒక 1.5 సెకండ్ అప్లై చేస్తే హిల్ హోల్డ్ అనేది ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు స్కూటర్ వెనక్కి మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ యాట్వాల్ ప్రాంతం అయితే వెళ్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వదిలేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది. అందుకు నేను ఏం చేస్తున్నా అంటే బ్రేక్ని ఒక 1.5 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను అంతే. ఇప్పుడు ప్రజెంట్ 1.5 సెకండ్స్ పట్టుకోగానే హిల్ హోల్డ్ యాక్టివేట్ అయిపోయింది. నేను జస్ట్ కాల్ వదిలేసినా కూడా స్కూటర్ అనేది వెనక్కి మూవ్ అవ్వట్లేదు అనమాట. చాలా ఫాస్ట్గా ఫ్రాక్షన్ 1.5 సెకండ్స్లోనే యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలంటే బ్రేక్ ప్రెస్ చేసినా లేకపోతే థ్రాటిల్ ఇచ్చినా మూవ్ అయిపోతుంది. మళ్ళీ మీరు 1.5 సెకండ్స్ బ్రేక్ అప్లై చేస్తే మళ్ళీ హిల్ హోల్డ్లోకి యాక్టివేట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ యాక్టివేట్ అయిపోయింది. స్కూటర్ మళ్ళీ వెనక్కి మూవ్ అవ్వదు. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయాలంటే జస్ట్ మనం థ్రాటిల్ అప్లై చేస్తే స్కూటర్ నార్మల్ రిలీజ్ అయిపోతుంది. సో చూసారు కదండి, ఇది మన TVS ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రైడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది స్కూటర్లో అయితే నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా నాకు సిటీ మోడ్లో వెళ్తున్న రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే నచ్చింది. అలానే ముఖ్యంగా ఈ 14 ఇంచ్ టైర్ అయితే ఉందో దీనివల్ల మరింత కంఫర్ట్ అనేది స్కూటర్లో లభించింది అనమాట. సీట్ కంఫర్ట్ అయితే నచ్చింది. ఫుట్బోర్డ్ స్పేస్ కూడా డిఫరెంట్ రైడ్ యూజర్స్కి అనేది మీకు కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. ఇక 158 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ అనేది 115 కిలోమీటర్స్ ఎక్కువ మోడ్ చూపిస్తున్నారు. అగైన్ అది బేస్డ్ ఆన్ ది రైడ్ కండిషన్స్ బట్టి అనేది డిపెండ్ అయి ఉంటుంది.
ఉంటుందన్నమాట. ఇక చివరికి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే మనకి 1,04,200 రూపాయలు, సబ్సిడీ తర్వాత 1,04,200 రూపాయలకి అయితే ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. స్కూటర్ యొక్క బ్యాటరీ, మోటార్, ఛార్జర్ మీద అయితే 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల పాటు వారంటీ అనేది కంపెనీ వాళ్ళు అయితే ఇస్తున్నారు. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీసాడ్ తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.